నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కని మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు చేస్తున్న ముస్లిం మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మే 20 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు. అమ్మ సన్నబియ్యం ఎట్లున్నది? ఆరా తీసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్. పెద్దపల్లిలో పట్టుబడ్డ అంతర్రాష్ట్రీయ ఏటీఎం దొంగలు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించిన డీసీపీ పి కరుణాకర్. ప్రతి ఏటా గుడ్ ఫ్రైడే మరుసటి రోజు జీసస్ ఫర్ రన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. మానవాళి సన్మార్గంలో నడిచి దేవునిలో ఐక్యమయ్యేందుకు ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ పరోపకారిగా ఉంటూ సేవా దృక్పథంతో మెలగాలని యేసు ప్రభువు బోధించారన్నారు. జీసస్ ప్రవచనాలు చాలా పవిత్రమైనవని, సేవా నిరతిని, త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భగవంతుడన్నారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రామగుండాన్ని రాష్ట్రంలోని నెంబర్ 1 గా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. పౌరులు వేస్తాము. మరి మతా సింగ్ గారు మరి మధ్యలో ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువకు వేయబడ్డటువంటి ఈ యొక్క దినం నాడు గారు ప్రపంచ మానవాళి కోసం జన్మించినటువంటి మా ప్రభువును ఏ విధంగా ఉన్నాడని రన్ ఫర్ జీసస్ ద్వారా ఇలా ఆందోళనలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఇలా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రపంచ మానవాళి కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మళ్ళీ జన్మించినాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క ప్రభు ఇచ్చినటువంటి ఒక బైబిల్ ద్వారా ఇచ్చేటువంటి సూక్తులను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి
మానవాళ్ళంతా కూడా అనుసరిస్తూ ప్రపంచ మానవాళి కోసం ఐక్యతతోని ఈ రోజు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ చేస్తా ఉన్నారు. రన్ ఫర్ జీసస్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మహిమ కలుగును గాక. ఈ యొక్క ర్యాలీ ప్రోగ్రాం చేసేటువంటి ముఖ్య అతిథులు మా ప్రియతమ నాయకులు రామగుండం శాసనసభ్యులు మకన్ సింగ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే గ్రేవ్ యార్డ్ యొక్క మరమ్మతుల కొరకు వారు ఫండ్ కేటాయించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి తన శిలువలో మరణించి ప్రపంచ మానవాళి ఉన్నటువంటి అజ్ఞానాన్ని, ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి శాంతిని వారు తెలియజేసి ప్రేమ సమాధానములతో మానవుడు జీవించాలని వారు తెలియజేసి ప్రపంచంలోని చీకటిని పారద్రోలడానికి, పాపమును తొలగించడానికి యేసుప్రభు శిలువలో మరణించి ఆయన మరలా పునరుత్థానుడై తిరిగి లేచి మరలా ఆయన తన ప్రజల కొరకు త్వరలో రాబోతున్నాడు కనుక మానవులందరూ కూడా శాంతి సమాధానాలతో కలిసి జీవించాలని ఆయన బోధించిన బోధలు ఈ రోజున అనేకుల మహనీయులకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ రోజున ఈ గోదావరికని పరిసర ప్రాంత ప్రజలు కూడా క్షేమముతో, సమాధానముతో, ఆనందంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ దేవాతి దేవుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, మరి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులకి ఉండాలని మనసారా IPF ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మేము మనసారా వారిని దీవిస్తున్నాం. ఈ గోదావరికని ప్రాంత ప్రజలను కూడా దీవిస్తూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ. మా క్రిస్టియన్ బాంధవులందరూ కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ అంటే మళ్ళీ పర్వదించి మళ్ళీ భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, శాంతిని కోల్పడానికి ఈరోజు జీసస్ రావడం జరిగింది. ఈ కార్యాచరణ తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ పెడుతూ లోక శాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద బలహీనులు, ఆరోగ్యంగా లేని వారు అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఈ ఆయా ఉన్నటువంటి ఈ దేశం బాగుపడాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా విధ్వంసాలు జరగద్దని ఆ మహామహుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అదృష్టవశాత్తు ప్రతిసారి వీళ్ళతోటి భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నా. ఈరోజు శాసనసభ్యుడిగా రెండవసారి వీరితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా తెలంగాణ దేశమే ఒక ఎత్తు అయితే ఈరోజు ప్రత్యేకంగా రామగుండంలో మత కళలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా అన్ని రకాల, అన్ని వర్గాల ప్రజలతో కలిసి మమకంగా ముందుకెళ్తాం. ఇవాళ మా క్రిస్టియన్ బాంధవులు యేసు ప్రభు ర్యాలీ తీసుకున్నారంటే అన్ని మతాల వారు కూడా దీంట్లో భాగస్వాములు అయితే మాతో పాటు రావడం అనేది ఇది ఒక శుభ సూచిక. ప్రతిసారి జరుగుతుంది ఇది. మీడియా మిత్రులను కోరుతా ఉన్నా, మనందరం బాధ్యత అన్ని మతాలను గౌరవించుకుంటాం. ఇవాళ ఈ ప్రాంతంలో పూర్వం వివిధ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈరోజు క్రిస్టియన్ మతాన్ని తీసుకుంటున్నారు. అందరూ మన ఆత్మీయులు, వారిని గౌరవిస్తూ ప్రతి ప్రాంతంలో ఎక్కడ చర్చలు పెట్టినా, ఏ సమస్యలు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే చేసే కార్యక్రమం మనం బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై దాడులు చేస్తున్న ముస్లిం మొక్కలపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్రపతి పాలన విధించాలి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పైన అనర్హత వేటు వేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. భారత రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యంజీ, విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ డిమాండ్. స్థానిక గోదావరికని మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయం ముందు చేరి ధర్నా చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం మూకలు హిందువులపై దాడులు చేస్తూ ధనమాన ప్రాణాలని సైతం తీయడం జరుగుతుంది. అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని అక్కడ నివసిస్తున్న హిందూ కుటుంబాలకి రక్షణ కల్పించాలని రాష్ట్రపతి గారికి లేఖ రాయడం జరిగిందన్నారు. ఆధారంగా స్పష్టంగా మతోన్మాద శక్తులు హిందువులపైన దాడులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా
దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతి యొక్క ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క దుర్మార్గాలు, హింస కారణంగా సుమారు 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది, 10,000 మంది మతోన్మాద మూకలు మూకుమ్మడిగా విరుచుకపడి అక్కడ అమాయకులైనటువంటి హిందువులనే కాకుండా పోలీసుల పైన కూడా దాడులు చేయడం జరిగింది. మరునాడు 2 భాగాలుగా విడిపోయి ఒక చోట 5,000 మంది, మరొక చోట 5,000 మంది మతోన్మాద మూకలు హిందువులపైన దాడులు చేసిన కారణంగా విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి కట్టుబట్టలతోటి సుమారు 500 మంది కుటుంబాలు, 500 హిందూ కుటుంబాలు పారిపోయి వచ్చిన విషయాన్ని బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇంతవరకు బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ అల్లర్లేం జరగడం లేదు, అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పినటువంటి అబద్ధపు మాటలు అవి అబద్ధమని చెప్పేసి హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం ద్వారా సమర్పించిన నివేదికనే సూచిస్తుంది. అక్కడ ముస్లిం మతోన్మాదులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క దుర్మార్గాల కారణంగా 500 కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయాయని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ మతోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయడం కోసము ఒకవైపున అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే కలకత్తా నగరంలో ఆ దాడులకు గురైనటువంటి వాళ్ళను వెళ్ళి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురువులతోటి, ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము, మమతా ప్రభుత్వము సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తాము, ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు, హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటానని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు. హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, రక్షణ కోసం స్థాపించినదే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ అని టీఆర్ఎస్డీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి తోడేటి శంకర్ గౌడ్ తో కలిసి నరాల సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఆశయాల కోసం, రక్షణ కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా కుటుంబ పార్టీగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పదం వినపడకుండా బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందని తెలిపారు. కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మూలంగానే నేడు తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ స్థాపన జరిగిందని వెల్లడించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు నష్టపోయాయని, పాలకుల అసమర్థత, చేతగానితనం మూలంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దివాలా తీశాయని, రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. తన ప్రాణం ఉన్నంత వరకు గులాబీ జెండా కిందనే ఉండాలని, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మళ్లీ గులాబీ జెండా కిందనే ఉండాలని టీఆర్ఎస్డీ పార్టీ బాధ్యతలు తీసుకుని రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానం సంపాదించడం జరిగిందని తోడేటి శంకర్ గౌడ్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీని బలంగా రాజకీయాల్లోకి తీసుకువెళతానని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్డీ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు తోడేటి స్వరూప, నాయకులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, ఈదునూరి నర్సింగ్, కనుకుంట్ల రమేష్, వాసర్ల రాజు, నీలం భిక్షపతి, చిగుర్ల రాజు, కోలా శ్రీనివాస్, నేరెళ్ల జైపాల్ గౌడ్, శివ, దిగో, యాదగిరి, ఆవునూరే, మంజుల, బాలసాని సరోజన, అశోక్, రమేష్, తాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆశల కోసం, ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ఏర్పడిందే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్డీ పార్టీ. అంటే ఏ తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ను, అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో 3 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచి టీఆర్ఎస్ అనే పదాన్ని మళ్ళా తెలంగాణలో బతికించడం జరిగింది.
మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ కోసం అమరులైనటువంటి, తెలంగాణ కోసం తమ మేధో సంపత్తిని ఉపయోగించినటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ చాలామంది నష్టపోయారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను నమ్ముకొని. మరి ఏ తెలంగాణ ప్రజల యొక్క ఆశలతో, ఆశయాలతో, ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని ఏలి ఈ తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తామంటే మాలాంటి మేధావులైన మేము ముందుకు రావడం జరిగింది. అందుకే మళ్ళీ టీఆర్ఎస్ అనే పదాన్ని మేము తెలంగాణలో బ్రతికించడం జరిగింది. మరి తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాలు ఎటుపోయినాయి? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎటుపోయినాయి? దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రాజెక్టులో అవినీతిమయం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అంటే మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా, ఎడారి తెలంగాణగా, బానిస తెలంగాణగా, బతకలేని బడుగు తెలంగాణగా మారిపోయింది. దానికి కేసీఆర్ కారణం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు 1,000 కోట్లు అప్పులు ఎందుకు తెలంగాణలో అయినాయి అనేది ఒక ప్రశ్నిస్తే, మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని మీరు ఛత్తీస్గఢ్తో ఒక పనికిరాని విద్యుత్ ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు ఎక్కడికి మళ్లించడమే కాదు, కోట్ల రూపాయలు విదేశాలకు మళ్లించారు, అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు. అంటే తెలంగాణ సంపదను మీరు కొల్లగొట్టడం జరిగింది. ప్రతి తెలంగాణ పౌరుని యొక్క తలసరి ఆదాయం అనేది జీవించలేని దుర్భర దారిద్ర్య స్థితికి వచ్చింది. దానికి కారణం కేసీఆర్ కాదని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయని తెలంగాణ ప్రజలందరూ కూడా కొండంత ఆశలతో ఎదురు చూశారు. మన నీళ్ళు ఎటుపోయినాయి? కృష్ణా జలాలు, గోదావరి జలాల కింద పోయినాయి. మన నిధులు ఎటుపోయినాయి? మన నియామకాలు ఎటుపోయినాయి? ఈ ఒక్కసారి ఆలోచించండి. అంటే తెలంగాణ రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పుడు అప్పుడున్న అభివృద్ధి కంటే ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణని ఇప్పుడున్న పాలకులు కానీ, అధికారంలో ఉన్న తర్వాత అధికారాన్ని అంతకుముందు ఏలిన నాయకులు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలే. దళిత బంధు అన్నారు, దళిత బంధు లేదు. బీసీ బంధు అన్నారు, బీసీ బంధు లేదు. ఎస్టీ బంధు అన్నారు, లేదు. కేవలం రైతులను కూడా అన్యాయం చేశారు. రైతులకు రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ లేదు. అదేవిధంగా రైతు బంధును పెంచుతామన్నారు, అది లేదు. కౌలుదారులకు కౌలు భద్రత చట్టం లేదు. అంటే తెలంగాణలో రైతాంగం నష్టపోయింది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు నాణ్యమైన రసాయనిక క్రిమిసంహారక మందులు లేవు. రైతు పండించిన పంటను మధ్య దళాలే కొనుక్కొని లాభాలు పొందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టు గిడ్డంగులు కానీ, మార్కెట్ యార్డులు కానీ ఈ తెలంగాణలో లేవు. గురుకుల విద్యాలయాలు పెట్టారు, ఒక్క సొంత బిల్డింగ్ అన్నా ఉన్నదా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఏమి రాలే. అప్పుల తెలంగాణగా మారిపోయింది. వాస్తవంగా తెలంగాణ బడ్జెట్ను విశ్లేషిస్తే ఈ వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల నుండి ఇప్పుడు దాదాపు తెలంగాణ బడ్జెట్ను మనం 11 లక్షల కోట్ల బడ్జెట్గా మనం నిర్ణయించగలుగుతాం. నేను యాజ్ ఏ ఆర్థికవేత్తగా చెప్తున్నా. మరి డబ్బులన్నీ ఎటుపోతున్నాయి? రాజకీయ నాయకుల జేబులోకి పోతున్నాయి. మరి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు నేను 2001లో నేను తెలంగాణ వాదులనే తీసుకుంటా అని చెప్పాడు. కానీ అందరూ కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా సమైక్యవాదులే, కాంట్రాక్టర్లు కూడా సమైక్యవాదులే. ఇక తెలంగాణలో తెలంగాణ పౌరులకు న్యాయం జరిగిందా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టులకు స్థలాలు కేటాయిస్తా, జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తా, జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు ఇస్తా అని చెప్పాడు. ఏమైంది అంటే ప్రతి కేడర్ని, ప్రతి రంగాన్ని తన స్వార్థం కోసం, తన స్వలాభాల కోసం కేసీఆర్ ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా ఉచిత హామీలలోనే బ్రతికేస్తుంది. మన రాష్ట్ర బడ్జెట్ అనేది మన పథకాలకు సరిపోతుందా లేదా అంచనా వ్యయం అంటే ఖచ్చితంగా అంచనాను లెక్క కట్టకపోవడం వల్లే ఇవన్నీ కూడా ఆర్థిక సంక్షోభం అనేది తెలంగాణలో ఉన్నది. మరి ఆర్థిక సంక్షోభం తెలంగాణలో ఎందుకు ఏర్పడ్డది అంటే పాలకుల యొక్క చేతకానితనం వల్ల, పాలకుల యొక్క అసమర్థత వల్ల, పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఏర్పడ్డది. అంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక పాలసీని ప్రవేశపెడితే మళ్ళా వచ్చిన ప్రభుత్వం ఆ పథకాలన్నింటినీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా పథకాలు ప్రవేశపెడుతుంది. కానీ తమిళనాడులో స్టాలిన్ ఆ జయలలిత ఏదైతే పథకాలను ప్రవేశపెట్టిందో వాటిని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంటే అభివృద్ధి అనేది ఇక్కడ కుంటుపడిపోతుంది.
అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలు నష్టపోతున్నారు, అదేవిధంగా తెలంగాణ రైతాంగం నష్టపోతుంది, తెలంగాణ మహిళలు నష్టపోతున్నారు, వికలాంగులు, వృద్ధులు, ఎవరికైనా తెలంగాణలో న్యాయం జరిగిందంటే న్యాయం జరగలేదని చెప్పవచ్చు. అందుకే ఏ తెలంగాణ పార్టీ అయితే ప్రజల పక్షాన ఉండాలని, ఏ తెలంగాణ కోసం అయితే 1300 మంది విద్యార్థులు అమరులైనారో వాళ్ళ చితి మంటల మీద వచ్చినటువంటి తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ అనే పదం తెలంగాణ ప్రజల మధ్య సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని ఈ 3 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో టీఆర్ఎస్ అనే పదాన్ని కూడా మళ్ళీ మేము బ్రతికించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఒక్క విషయాన్ని అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జర్నలిస్టు మిత్రులు ఉన్నారు, మీకు తెలియంది కాదు, తెలంగాణ వచ్చినప్పుడు మన బడ్జెట్ ఎంత ఉన్నది, ఇప్పుడు బడ్జెట్ ఎంత ఉన్నది, ఏ ఏ రంగాల్లో మనం దివాలా తీసినాం అనేది ఒక్కసారి ఆలోచించండి. మరి డబల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఎక్కడ పండుకుంటాన కేసీఆర్, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా ఇచ్చిండా? ఇవ్వలేదే. దళిత బంధు అని మీ అందరికీ తెలుసు, నేను గతంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో 25 సంవత్సరాలు ఉండి 24 సంవత్సరంన్నర నేను బయటకు వచ్చి జనవరి నుండి ఇలా కేసీఆర్ కేటీఆర్ అనేటైనే ఉద్యమకారులను పూర్తి స్థాయిలో మర్చిపోయి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి, ఎమ్మెల్యే పదవులు ఇచ్చి, చైర్మన్ పదవులు ఇచ్చి ఇలా 10 ఏళ్ళ పరిపాలన చేసిండ్రు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి నేనే ఒక ఉద్యమకారునిగా రాష్ట్ర నాయకులు కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, మా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అన్నిట్లో అని మాట్లాడితే మమ్మలను పార్టీలోకి ఆహ్వానించకపోవడం చాలా బాధాకరం అనిపించి, మరి బీఆర్ఎస్ పోయిన కానించే ఈ తెలంగాణ రాష్ట్రము వెనుకబడిపోయింది, ప్రజల్లో అసంతృప్తిగా ఉన్నారు. ఒక తెలంగాణ రక్షణ సమితి అనేది నాకు డిసెంబర్ 20 తారీఖు నాడు నా దృష్టికి రావడం జరిగింది. గతంలో 2003 13 తారీఖు 2003 పేపర్లో వచ్చింది, మళ్ళీ వేరే వాళ్ళు పార్టీ పెట్టినని. అప్పుడు మనం పట్టించుకోలే, ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి, ఇదే గులాబీ జెండాను నేను చనిపోయేదాకా ఈ కండువ మొయ్యాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నా, బీజేపీ వాళ్ళు రమ్మన్నా పోలే. నాకు ఏకైక లక్ష్యం గులాబీ జెండా, ప్రజల పక్షాన కొట్లాడాలి, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పోయి నిలబడాలనే ఒక ఆకాంక్షతోని, ఆలోచనతోని నేను టీఆర్ఎస్ డీలో చేరడం జరిగింది. కాబట్టి నన్ను ఆదరించి ఈ 4 నెలల్లో నేను చేసినటువంటి ఒక కార్యక్రమాలు కావచ్చు, నేను చేసినటువంటి ప్రోగ్రాములు కావచ్చు, నన్ను ఆదరించి నాకు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే ఉన్నదాల్లా మీరు బాగా చురుక పాత్ర పోషిస్తారన్న, మీరు కూడా జిల్లా అంతా చూసుకోవాలనేది నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇక్కడ నాకు సంతోషకరం ఏంటంటే, నేను ఈ జన్మలో ఎమ్మెల్యేను పేరు వస్తుందా అని అనుకున్న వ్యక్తికి ఆ కాలం నిర్ణయిస్తుంది, ఆ దేవుడే కలిసత్తే ఏదో నడిసత్తే కొడుకు పుడుతాడు అనే ఉద్దేశంతో ఇలా నాకు ఒక ఎమ్మెల్యే ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన వార్త. నేను ఎమ్మెల్యేని అవుతానా, 20 మందిలో పడితే 20 అవుతారా, ప్రజలు ఆదరించాలి. ఇప్పటికే ప్రజలు నాకు బాగా రామగుండం నియోజకవర్గంలో కష్టపడ్డాడు, మరి చాలా పాదయాత్ర చేసిండు, 500-600 పాదయాత్ర చేసిండు, 20 జైలు జీవితం గడిపిండు, కేసులున్నాయి అనేది నాకు ప్రజల్లో మంచి పేరుందని అనుకుంటున్నా. కాబట్టి నేను ప్రజల పక్షాన తప్పకుండా ఇక్కడ కొట్లాడి, నన్ను నమ్ముకొని ఏదైతే మా గౌరవ అధ్యక్షులు మరి నరాల సత్యనారాయణ గారు నన్ను నమ్మిన నమ్మక ద్రోహం చేయకుండా నేను పార్టీకి ఎట్లయితే కేసీఆర్ ఆ రోజుల్లో కొంచెం తెలుసు, మాకు మధ్యలో గొడవ అయితే 6 నెలలకే కేసీఆర్ వచ్చి ఆ వ్యక్తితోటి, మనకు పేరొద్దైన ఆ వ్యక్తితోని మీకు శంకర్ గౌడ్ అవసరమో కలిపిపోవాలని చెప్పినప్పటి నుంచి కేసీఆర్ మాట దాటకుండా నేను 23 ఏళ్ళు కష్టపడి నేను టీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. కానీ ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు.
మేము బాధపడ్డాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించింది, తెలంగాణ ఉద్యమకారులకు మేము 250 గజాల జాగిస్తాము, మేము 25,000 పెన్షన్ ఇస్తాము, మేము ఉద్యమకారునిగా గాడిస్తాము, మేము బస్ పాస్ ఇస్తామని మరి ఎన్నికల ముందు మరి వీళ్ళు కూడా పెద్ద పెద్ద పోకడలు కొట్టినారు. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక ఉద్యమకారునిగా హెచ్చరిస్తున్నా, తప్పకుండా మీరు ఉద్యమకారులకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్న కోరిక నెరవేర్చకుంటే ఉద్యమకారులకు కూడా మీ అందరము ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చినామో ఇప్పుడు ఉద్యమకారులను కూడా ఈ ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చేంత వరకు మేము ఉద్యమకారులను ఐక్యత చేసి కొట్లాడతామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు కమిటీ సమావేశం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సిఐటియు ఆఫీసులో నాసాని శంకర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జయప్రదంగా నిర్వహించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత 100 సంవత్సరాలుగా భారతదేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను యాజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని, ఇవి అమలులోకి వస్తే 8 గంటల పని దినం 12 గంటలకు మారుతుందని, కార్మికుల సమ్మె హక్కు నిర్వీర్యం అవుతుందని, కొత్త యూనియన్ల రిజిస్ట్రేషన్ కఠిన తరం చేశారని, ఇప్పుడున్న పాత యూనియన్ల లేబర్ అధికారులు ఎప్పుడైనా రద్దు చేసే అధికారం ఇచ్చారని, దీనితో కార్మిక సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాడ్యుటీ, సెలవులు తదితర కార్మిక సంక్షేమ చర్యలన్నీ నిర్వీర్యం అవుతాయని అన్నారు. అందుకే మే 20న జరిగే సమ్మెలో 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ గా ఉందని, అదేవిధంగా భారతదేశ ప్రజలు శ్రమతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, సింగరేణి, రైల్వే బ్యాంకులు, ఎల్ఐసి, పోస్టల్, దేశ రక్షణలు, ఆయుధాలు తయారు చేసే డిఫెన్స్ మరియు అంతరిక్ష యానం లాంటి ఇవన్నీ కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్నారని, దీనితో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని, దేశ రక్షణ ప్రశ్నార్థకం అవుతుందని, రిజర్వేషన్ లేకుండా పోతాయని, అందుకే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత దశాబ్ద కాలంగా పోరాడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీస పెన్షన్ నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యలన్నీ పెరిగి కార్మిక వర్గం మరింత అభద్రతా భావంతో వెళ్లిపోతుందని, ప్రమాదం ఉందని, అందుకని మే 20న జరిగే దేశభక్తియుతమైన సమ్మెలో అన్ని రంగాల పరిశ్రమల కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత జయప్రదంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిఐటియు నాయకులు ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఈ భూమయ్య, లక్ష్మణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రేపు మే 1వ తారీఖు నాడు జరిగేటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవం అయినటువంటి మేడేను అత్యంత జయప్రదంగా ఇక్కడ నిర్వహించాలని, అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదంగా నిర్వహించాలని చర్చించుకోవడం జరిగింది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరుతోటి ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని, సౌకర్యాల్ని నిర్వీర్యం చేస్తున్నది. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 8 గంటల పనిదినం 12 గంటలకు మారబోతా ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. అదేవిధంగా సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు హరించబడతా ఉంది. ఇప్పటి వరకు కార్మికులకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాడ్యుటీ, సెలవులు తదితర సంక్షేమం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా కార్మికులందరినీ యజమానులకు బానిసలుగా మార్చే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. అందుకే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని,
రెండవది ప్రభుత్వ రంగ సంస్థలు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి శ్రమతోటి నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు విచ్చలవిడిగా అమ్ముతా ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అందుకని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేయొద్దు, కార్పొరేట్లకు అమ్మొద్దనేది. అట్లాగే కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించాలని తదితర డిమాండ్లతోటి మే 20వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లన్నీ కలిసి పిలుపునిచ్చినాయి. అందుకని ఇది ఒక దేశభక్తియుతమైనటువంటి సమ్మె. ఈ సమ్మెలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి కాంట్రాక్టు, పర్మనెంట్, అసంఘటిత రంగం, స్కీమ్ వర్కర్స్ ఎవరైనా నీ నా అనేటువంటి భేదం లేకుండా సమస్త కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమ్మెను విస్తృతంగా ఈ ప్రాంతంలో ప్రచారం చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం, సౌకర్యాల రక్షణ కోసం జరిగేటువంటి సమ్మెలో మొత్తం కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆరా తీసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గోదావరి కనిలో దళిత మహిళ ఇంటికి వెళ్లి మధ్యాహ్న భోజనం చేసిన వైనం. అమ్మ, సన్న బియ్యంతో అందరూ కడుపు నిండా తింటున్నారా? ఆ బియ్యంతో అన్నం ఎట్లుంది అంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరా తీశారు. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్లో శనివారం నాడు దళిత మహిళ రామిల్ల అమృతమ్మ ఇంటికి వెళ్లిన వారు లబ్ధారులతో కలిసి సన్న బియ్యంతో వండిన అన్నం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదివరకు దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లోనే ఇచ్చి డబ్బులు తెచ్చుకునే వాళ్ళమని, ఇప్పుడు సన్న బియ్యం తీసుకుని నేరుగా ఇంటికి వస్తున్నామని, అందరం కడుపు నిండా భోజనం చేస్తున్నామని సందర్భంగా దళిత మహిళా ఎమ్మెల్యేకు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహపంక్తి భోజనం చేస్తున్న వారిలో రామగుండం తహసీల్దార్ ఈశ్వర్, గోదావరి కని 1 టౌన్ సీఏ రవీందర్ తో పాటు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఈరోజు ఇక్కడ 46 వార్డులో, రామగుండం 46 వార్డులో ఈ సన్న బియ్యం మనం రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళతో కూడా భోజనం చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు మనకి రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యం ఈ మంత్ నుంచి ప్రతి నెల ఇస్తున్నాము. పెద్దపల్లిలో అప్రాక్సిమేట్గా 4 లక్షల కేజీల దాకా ఇస్తున్నాము. ఇది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నేను వాళ్ళ సందర్భంగా పాల్పంచుకున్నాను, నేను రావడం జరిగింది. సో ఈ నుంచి ప్రతి ఇస్తాము. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగానే ఉంది, రైస్ కూడా బాగుంది. ఇంకా వెళ్తున్నా కొద్దిగా మంత్ వరకు ఇంకా క్వాలిటీ ఇంకా బాగుంది. సో దాంట్లో భాగంగా వచ్చాము. సులభంగా డబ్బులు సంపాదించాలని 6 సభ్యులతో ఒక టీంగా ఏర్పడి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో తిరుగుతూ పీఆర్టీఓ కంపెనీకి చెందిన ఏటీఎంలను గుర్తించి వాటి ద్వారా దొంగతనాలు చేస్తూ తెలంగాణకి చేరుకుని ఏటీఎం దొంగతనం చేసిన రాజస్థాన్కి చెందిన 2 వ్యక్తులు కథ అడ్డం తిరిగి పెద్దపల్లి పోలీసులకు పట్టుబడ్డారు. 15/4/2025 నాడు ఉదయం 5:25 పెద్దపల్లి కునారం క్రాస్ రోడ్ వద్ద గల ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం నందు గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం మిషన్ ను తెరిచారని ముంబైలో గల సెక్యూరిటీ విభాగం వారు సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వగా ఎస్బీఐ ఏటీఎం ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు అయిన నలుమంచు రజనీకాంత్ మరియు తోటి సిబ్బంది వారు ఉదయం అందాదా 6:30 అట్టి ఏటీఎం వద్దకు చేరుకునేసరికి 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి ఏటీఎం క్యాబిన్ నుండి బయటకు పారిపోయారని, ఆ తర్వాత వారు సీసీ కెమెరాల ద్వారా గుర్తించగా 2 వ్యక్తులు ఏటీఎం మిషన్ ఫ్రంట్ డోర్ ను ఓపెన్ చేసి యథావిధిగా మళ్లీ క్లోజ్ చేశారని, మిషన్ నందు డబ్బులు పోలేదని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ లక్ష్మణ్ రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ఆ ఏటీఎం నందు రామగిరి మండలం రాజాపూర్ కు చెందిన సింగరేణి ఉద్యోగి పుట్టా శివకుమార్ 500 రూపాయలు విత్డ్రా చేయగా డబ్బులు రాలేదని, కానీ అతని బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అని తెలిసిందే. దానితో వాటి గుర్తు తెలియని 2 వ్యక్తులు ఏటీఎం ఫ్రంట్ డోర్ ను ఓపెన్ చేసి డబ్బులు బయటకు రాకుండా చేసి అటు డబ్బులను వారు దొంగలించినట్లు గుర్తు చేశారు.
తెలంగాణ పోలీసు వారి కీలక హెచ్చరిక. ఇటీవల జరిగిన కొన్ని అంశాల ఆధారంగా సోషల్ మీడియాపై తీవ్ర స్థాయిలోని పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్టింగ్స్, రీపోస్టింగ్స్ చేసే ముందు జాగ్రత్త. వ్యక్తిత్వ హననం, ఇతరుల్ని కించపరిచేలా పోస్టులు చేస్తే చర్యలు తప్పవు. శృతి మించిన చేష్టలపై నిఘా ఉంటుందని గ్రహించండి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు పరిణామాలను ఆలోచించండి అంటూ తెలంగాణ పోలీస్ ట్వీట్ చేసింది. ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు విడుదల. హైదరాబాద్. ఏప్రిల్ 19 తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం మార్చి 5 నుండి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించబడిన సంగతి తెలిసిందే. కాగా ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోదావరి కని మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు చేస్తున్న ముస్లిం మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మే 20 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు. అమ్మా సన్నబియ్యం ఎట్లున్నది? ఆరా తీసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్. పెద్దపల్లిలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగలు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించిన డీసీపీ పి కరుణాకర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.